హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఆఫీస్లో పూజ అవుతుందన్నమాట. స్టోర్ నుంచి ఆఫీస్కి అయితే వెళ్తున్నాము లంచ్కి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే లంచ్ టైంకి వెళ్ళాము. సో ఇంకా అక్కడ పూజ అయిపోయింది. ఇంకా దండం పెట్టుకుని పైన అయితే మా నమస్కారం అండి. ఇంకా లంచ్ ఇంకా పెట్టట్లేదని పైకి అయితే వచ్చామన్నమాట. మా వాళ్ళు అయితే ఫుల్ వర్క్లు ఉన్నారు అందరూ. ఇంకా కొంచెం వీడియో తీసాను, ఎప్పుడు తీయలేదు నేను పైన ఇట్లా వర్క్ని. ఇదే ఫస్ట్ టైం తీస్తున్నా. ఇది ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. అందరం కిందికి వచ్చి లైన్లో నిలబడి లంచ్ పెట్టించుకొచ్చి ఇట్లా మెట్ల మీద కూర్చొని తింటున్నాం అనమాట. సో మేము ఎప్పుడైనా మా ఆఫీస్లో లంచ్ పెడితే మటుకు చాలా బాగుంటాయి అనమాట. టేస్ట్ అయితే అన్ని వెరైటీస్ పెడతారు. అన్ని నాన్ వెజ్ నాట్ అలౌడ్, వెజ్ అనమాట. సో వెజ్లో చాలా ఐటమ్స్ అయితే పెడతారు. రోజు మా స్పెషల్స్ వచ్చి పూర్ణం, వడ, గుత్తి వంకాయ, పాపడి. స్టార్ట్ ఫస్ట్ నుంచా చెప్పండి. పూర్ణం ఇదేమంటారు, పూర్ణం, పరవన్నం, వడ, బెండకాయ ఫ్రై, పులిహోర, గుత్తి వంకాయ, వైట్ రైస్, పాపడ్, లడ్డు. మీకు కూడా కావాలా? ఇంకా నేను చూపించినవి చాలా కొంచెమే. ఇంకా అక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో అక్కడైతే నేను తీయలేదు. ఇంకా మా ప్లేట్లోవే మేము అట్లా చిన్నగా వీడియో చేసాము. ఇంకా మేము చేసేది ఒక చోట వర్క్, అక్క వాళ్ళు చేసేది ఒక దగ్గర కాబట్టి కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకుంటూ తింటున్నాం అనమాట. ఇంకా నేను వీడియో తీసేసరికి వాళ్ళు తినకుండా అలాగే స్టక్ అయి ఉంటున్నారు అన్నమాట. కొంచెం సేపు తీసి తర్వాత ఆపేసాను. ఇంకా లంచ్ అయితే చేసిన తర్వాత మళ్ళీ పైకైతే పనికి వెళ్ళిపోతాము. నా లడ్డు పెరగనలో పోతే ఇప్పుడు నీ లడ్డు తీసుకుంటా. తిను అక్క, ఎంతసేపు చూస్తావు నా ప్లేట్ని? రేపు పెడతా. చెప్పు, ఏం చెప్తావు? అట్లున్నది కొట్టాలి సార్. ఏంది స్టోర్ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వర్క్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నేను కూడా కొద్దిసేపు ప్యాచులు చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మాకు ఆటో బుకింగ్కి టైం పడుతుంది అని చెప్పి అక్కడికి వచ్చి ప్యాచెస్ చేస్తున్నా. సో ఇవి ఏం చేస్తామంటే మేము ఒక ఈకో ఫ్రెండ్లీ గణేషెస్ ఉంటాయన్నమాట. సో దానికి డెకరేషన్ చేస్తాము, ధోతి అలా కట్టి. సో ఇప్పుడైనా అవి కూడా వీడియో తీస్తాను సార్ వాళ్ళని పర్మిషన్ అడిగి. ఓన్లీ ప్యాచ్లు పడాలా నువ్వు? రెండు ఊరికి పోయిందక్క. ఇక్కడ వేర్ హౌస్లో గణేషులు ఇంకా ప్యాచెస్ ఇంకా అగరబత్తీలు తయారవుతాయి. కానీ నేను చేసేది డెకరేషన్ వర్క్ అనమాట. సో పెళ్ళిళ్ళకి, వెడ్డింగ్స్కి మనము బిందెలాట, ఇట్లా ఉంగరాలాట ఆడిపిస్తారు కదా. సో వెడ్డింగ్ ఐటమ్స్ అన్నీ తయారవుతాయి అనమాట. సో నేను చేసేది ఆ వర్క్. సో ఈ వర్క్ కూడా వచ్చు. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఈ వర్క్, లేకపోతే ఈ వర్క్ వినాయకుల సీజన్లో మటుకు ప్యాచెస్ చేస్తాము. ఇంకా లంచ్ చేసి వచ్చాక ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇంకా మేము కూడా ఆటో బుక్ అయిపోయిందని వెళ్ళిపోతున్నాము. సో ఇంకా ఆ రోజు అయితే లైట్గా వాన పడుతుంది అనమాట. ఇలా లైట్గా వాన పడుతుంటే వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. క్లైమాక్ట్ అయితే చాలా వెదర్ అది చాలా బాగుంటుంది అనమాట. ఇంకా సాంగ్స్ కూడా ఉండాలి. సో ఇంకా ఇక్కడ అయిపోయింది కదా. ఇంకా ఇక్కడ నుంచి మేడం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ కూడా పూజ ఉంది. ఆఫీస్ అయిపోయాక 6కి అయితే బయలుదేరామన్నమాట. సో అక్కడి నుంచి ఆంటీ వాళ్ళందరూ వచ్చారు, అక్క వాళ్ళు. ఇంకా మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాన్లో అయితే ఎక్కేసాము. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు లాస్ట్ వీడియోలో. సో ఆ వ్యాన్లోనే మళ్ళీ మాట్లాడుకుని ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా మేడం అయితే ఎవ్రీ ఇయర్ ఇలా పూజ చేసుకుంటారన్నమాట. సో ఇది నేను వెళ్ళడం సెకండ్ ఇయర్. లాస్ట్ ఇయర్ వీడియో కూడా పెట్టాను. సో ఇది సెకండ్ ఇయర్ అనమాట నేను వెళ్ళడము. ఇంకా ఈ ఇయర్ అయితే ఇంకా చాలా బాగా చేశారనమాట డెకరేషన్ అయితే అమ్మవారికి. చాలా ఉంది.
అక్క కవిత అక్క ఇది టూ మ్యాచ్ వదిలేసి పోతున్నావు ఎత్తుకోవాలి నువ్వే మాతనే వచ్చినావు పోమల నువ్వు చూడలేదు ఇప్పుడు దాకా ఫోటోలు వేరు రియల్ వేరు మా ఫోటోగ్రాఫర్లు వచ్చేసి ఆంటీ నువ్వు సరదా అంటే ఎప్పుడు వచ్చినా ఆ ప్లేసే నీకు మాకు ఇదే ప్లేస్ నీకు అదే ప్లేస్ నేనకైతే చూస్తాను ఏం సప్పుడు ఎత్తలేదు ఇంతసేపు పట్టు వద్దు సచ్చేపోతే ఇక నన్ను ఇంకా రాగానే పసుపు పెట్టి ఇంకా పసుపు బొట్టు అయితే ఇస్తున్నారు ఒక్కొక్కరికి ఫోన్ ఎవరిది వస్తుందా లోపల తీసుకురాపో పూలు కూడా పడ్డాయిరా ఇస్తున్నమ్మ వాయినం నువ్వు రావాలి మధ్యలోకి ఇస్తున్నమ్మ వాయినం నాకు వినవాలేదు ఆంటీ నీకు వాయిస్ ఇప్పుడు మా ప్రియాంక వచ్చేది ఎంత పెద్ద గట్టిగా అంటుందో చూద్దాం సో ఇంకా మేము అందరము ఏ ఫంక్షన్ వచ్చినా ఏ పూజ వచ్చినా అందరం కలిసే వెళ్తాం అనమాట ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళు ఇంకా నీళ్ళ వాళ్ళు అందరం కలిసే వెళ్తాము సో చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట మేమందరం ఇలా దాదా అందరం ఎత్తుకుంటాము మనం పనిస్తాము మన పిల్లల్ని వీళ్ళు ఎత్తుకుంటారు ఏమైంది కంగారు పడకండి అందరూ నేను ఫస్ట్ వీడియో తీస్తా వీడియో తీసినాక ఫోటో వస్తారు అందరూ
నిఖిల్ ఎవరు లేరా? ఇంకా మాకు ఒక గ్రూప్ ఫోటో కావాలని చెప్పి అందరం ఎంత ట్రై చేసినా నాకైతే తీయడానికి వస్తలేదు. ఎందుకంటే అందరం కూర్చున్నాం కదా, సో అమ్మవారు కూడా పడాలి, మేము కూడా పడాలని చెప్పి ఇంకా నా వల్ల అయితే అవుతలేదని చెప్పి నిఖిల్ని అయితే పిలిచాను అనమాట. ఫోటో తీద్దురా అని చెప్పి ఇంకా నిఖిల్ అయితే వచ్చాడు. ఇంకా వీడియో కూడా తీసాము. వస్తున్నా ఆగక్క. ఎందుకు వచ్చిరో చెప్పండి ఫస్ట్. ఎందుకు వచ్చారు మీరు అందరూ? అందరికీ హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మా మేడం వాళ్ళ ఇంట్లో పూజకైతే వచ్చాము. సో మేడం మీరే మాట్లాడండి ఇప్పుడు. చెయ్యొద్దు అసలు, మా మేడం అంటే ఎవరు తెలియాలిగా. నాగలక్ష్మి మేడం నేనే. మేడం మా ఇంట్లో వైభవ లక్ష్మి రథం ఉంది, అందుకే వచ్చారు పసుపొట్టుకి. చెప్పాలి అన్నయ్య నెక్స్ట్ ఇయర్ పెళ్లి కావాలని వచ్చిండు. అప్పుడే బాయా ఏం తింటున్నారు చెప్పరా? ఏమేమో నిన్ను చెప్పరా? ఫోటో నింపినావా? ఇక్కడ తుమ్మికి రాకడాలి పడట్లే. ఇంకా ఎవ్రీ ఇయర్ భోజనాలు కూడా పెడతారనమాట. సో ఆ రోజైతే ఆలుగడ్డ వంకాయ, ఇంకా బగారా రైస్, ఇంకా జిలేబీ, పెరుగు చట్నీ ఇంకా చేశారనమాట. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. సో ఇంకా అందరము తింటున్నాము. ఏమమ్మా చాలా మధ్య మీ అందరికి ఒక్క జిలేబీ, నాకు 2 జిలేబీ. కాకపోతే నాకు స్వీట్ ఇష్టం ఉండదు తెలుసా. ఆంటీ నువ్వు నాకు 2 జిలేబీలు ఎందుకు వేసినావు? అట్లా వచ్చి నాకు అంటుకుంది. ఇంకా చాలా మంది వచ్చాం కదా, ఒకసారి కొంతమంది ఇంకొకసారి కొంతమంది అయితే తింటున్నారు. ఇప్పుడైతే నీల వాళ్ళు తింటున్నారు. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇంటికి వెళ్ళడానికి. ఇంకా అందరం మాట్లాడుకుంటూ ఉన్నాం నార్మల్ గా. ఇంకా మా డ్రైవర్ అయితే వచ్చేసింది అనమాట. డ్రైవర్ ఇప్పుడు మమ్మల్ని అసలు ఇప్పుడు కానీ ఏమన్నావి అటు పోయింది అనుకో. అక్క నీకు విషయం తెలుసా? మొన్న ఆటోలు కూర్చొని ఇట్లా నేనక్క అది ఏమంటారు బ్రేక్ ముందు ఉంటది కదా, అది ఒకసారికి ఇట్లా టచ్ చేసిన వెళ్ళిపోయింది ముందుకి. మరి ఏమైంది? ఆపిన నీళ్ళు డోరే. సో ఇలా ఒక్క రోజులోనే ఆఫీస్లో పూజ, ఇంకా మేడం వాళ్ళ ఇంట్లో పూజ అయితే వచ్చామన్నమాట. చాలా బాగా జరిగింది పూజ కూడా. సో మీరు కూడా చూసారు కదా. సో ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటారు బాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.